హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ ఫుడ్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 10 నిమిషాల్లో పచ్చిమిర్చి పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. అంతేకాదండోయ్, ఇడ్లీ, దోశ, వడ చేసుకుంటాం కదా ఇంట్లో. వీటికి మంచి కాంబినేషన్ ఇది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా నేను చెప్పినట్టుగా చేయండి. చాలా బాగా కుదురుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకోవాలి. ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి పచ్చిమిర్చిని వేసేసి కడిగేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం సన్నగా ఉండే పచ్చిమిర్చిని తీసుకున్నాను. కొంచెం కారంగా ఉంటాయి ఇవి. మీకు నార్మల్గా ఉండాలంటే కొంచెం లావుగా ఉండేటి తీసేసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా మొత్తం తుడిచేసి దీనికున్న తొడిమెలని తీసేసుకొని సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రై కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు మనకి ఎర్రగా వేగాలండి. మనకి ఎంత ఎర్రగా వేగితే మనకు పచ్చడి అంత టేస్ట్గా వస్తుంది. సరిగా వేయకపోతే మనకు పచ్చడి చేదు అనేది వస్తుంది. కాబట్టి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనకి ఎర్రగా వేయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మంటని లో టు మీడియంలో పెట్టి వేయించుకోవాలి. లేదంటే ఘాటు స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి లో టు మీడియంలో వేయించుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకొని మూత పెట్టేసి ఈ పచ్చిమిర్చిని మధ్యలో కలుపుతూ దోరగా వేయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక ఈ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న మెంతులు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు కూడా, అట్లనే సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చిపిచ్చగా మనం మిక్స్ పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్స్ వచ్చిన తర్వాతకి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి పల్స్ మోడల్లో గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా కచ్చపిచ్చగా చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చీలు, 2 రెబ్బల వరకు కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. పచ్చిని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక మనకి సూపర్ టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే. అంతేనండి. ఇక వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తిన్నారంటే చాలు, చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా చేసుకొని తృప్తిగా తినేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.